హలో ఆల్, వెల్కమ్ టు టీడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. మీకోసమే వీడియో తీసి అప్లోడ్ చేశాను. చూడండి, పీస్ అయితే ఎంత చక్కగా ఉడికిందో అండ్ రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. నేనైతే ఈ గ్లాస్తోని 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని అయితే ఫస్ట్ వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ పట్టి అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ నానబెట్టుకోవడం వల్ల రైస్ అయితే చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంక నేనైతే కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసులు కొట్టించండి. దమ్ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాగా కడుక్కున్నాక ఒక నిమ్మకాయ అయితే పిండి వేసుకోండి. తర్వాత మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, అలానే కారం కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువే వేసుకున్నా. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. ఇంకా షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అదైతే 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం నేను వేసుకున్నాను. తర్వాత పెరుగు కూడా ఒక పెద్ద కప్పుతో వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేసుకొని మొత్తం అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలాగైతే ఫుల్గా కలపండి. మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసి జీడిపప్పు అయితే వేపుకుంటున్నానండి. జీడిపప్పు ఎర్రగా వేపుకున్నాక అదే కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సిమ్లో పెట్టి మంచిగా వేపితే బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోని నీరు తీసుకొని ఇలాగ గరం మసాలా అంతా కూడా వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే ఆ వాటర్ మీరు టేస్ట్ చూస్తే సముద్రం నీళ్ళ ఉండాలండి. అప్పుడైతే రైస్కి బాగా పడుతుందనమాట. అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల అయితే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ వండుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి చికెన్ ఇలా వేసి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టి చికెన్లోంచి కొంచెం వాటర్ అంతా రానివ్వండి. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా కొంచెం అలా పెట్టుకుంటే మనకైతే రైస్ ముద్దవకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, స్పైస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకొక వైపు అయితే బాయిల్ అయిపోయింది కదండి వాటర్. మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 80% ఉడికేంత వరకు ఉడికించాలి. రైస్ అయితే 80% ఉడికిపోయింది. ఇటువైపు మనకి చికెన్లోంచి కూడా వాటర్ వచ్చి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక రైస్ అయితే లేయర్స్గా వేసుకోవాలన్నమాట. లేయర్స్ కోసం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఉల్లిపాయలు, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర ఒక లేయర్ వేసాక రైస్ అయితే వేసుకున్నాను నేను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మీరైతే లేయర్స్లోనే వేసుకోండి. ఇదిగోండి, నేనైతే రైస్ను వేస్తున్నాను. వాటర్ అంతా కూడా ఇలా జాలీలు గరిటతోని తీసేసి రైస్ మాత్రం వచ్చేలాగా చూసి వేసుకోండి. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ మీకు ముద్దగా అయిపోతుంది. ఇదిగోండి, సెకండ్ లేయర్ కోసం అయితే పైన మళ్ళీ ఉల్లిపాయలు, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర కూడా ఇలా వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంకా రైస్ అయితే వేస్తున్నాను అన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకున్నాక పైన కొంచెం నెయ్యి వేసుకొని పాలల్లోని కొంచెం పసుపు కలిపి అయితే కలర్ కోసం వేసుకున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ ఉంటే అది ట్రై చేయండి. ఇంక ఇలా మూత పెట్టేశాను అనమాట. మూత మీద బరువు పెట్టి ఆవిరిపోకుండా అయితే చూసుకోండి. ఇంకా ఇలా ఎగ్జాక్ట్ 20 మినిట్స్ ఉంచాక మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా మసాలాలతోటి పొడి పొడిగా వచ్చిందో. పీస్ అయితే చక్కగా ఉడికిందండి, చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ట్రై చేసి పెట్టేయండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.